ఇంక అంతవరకు చాలు మాకు. మేము చాలా సంతోషంగా ఉంటాం. మా ఇళ్ళు మాకున్నాయి. మేము ఆ ఇంట్లోకి పోయి మేము మంచిగా హ్యాపీగా వండుకొని తింటాం, మేము ఉంటాం అనే సంతోషం మాలో ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీ దగ్గర నుంచి చాలా మంది వసూలు చేశారు, డబ్బులు వసూలు చేశారని కూడా మీరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు ఎంత ఇచ్చారమ్మ ఒక్కో ఇంటికి అప్పట్లో? ఇచ్చినవండి, నేను 1,50,000 ఇచ్చిన. కల్తీ రామచంద్రయ్య గారికి 1,00,000 రూపాయలు ఇచ్చిన. మొత్తం 2,60,000 ఇచ్చిన. కానీ ఏది ఇస్తారో ఇయ్యరు. వాళ్ళంతా చెప్తున్నారు మేము రోడ్ల సౌకర్యం కోసం, వెలుతురి కోసం, అటు సోలార్ కోసము, వాటర్ సౌకర్యం కోసమే ఖర్చు పెట్టామని చెప్తున్నారు. యాడ్ రోడ్డు వేయించారు. రేత్రి టిప్పర్లతోని మట్టి అమ్ముకున్నారు. ఇది పోయేది తెలిసి, కానీ పోతాయని మాకు చెప్పలేదు ఎవరికి. మాకు చెప్పలేదు. వాళ్ళు మట్టి అమ్ముకుంటున్నారు కానీ ఎక్కడ రోడ్డు వేయించారు చూపిమను, ఎక్కడ మాకు సౌకర్యం చేశారు? ఆ దుబ్బలో తిరగలేక గత్తు చేయించుకుందామన్నా కూడా మా పరిస్థితి బాగలేదు. ఇవాళ 100 రూపాయలు ఇయ్యి, 2,000 ఇయ్యి, 3,000 ఇయ్యి, 4,000 ఇయ్యి, ఇవాళ 1,50,000 1,50,000 కట్ట తీసుకొచ్చి ఇచ్చిన. మీరు ఎంతకాలంగా వెలుగుమట్లలో ఉంటున్నారు? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా వెలుగుమట్ల బాధితులేనా? 7 సంవత్సరాలు.